రావణ సందనాలు ఎన్నెలా రాజమ్మ ఎన్నెలా
హలో హలో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో దింతకతో స్వామి దింతకతో Enjoy.
అలాగే వీర సవర్కర్ యూత్ స్వాగతం పలికిన బండు పటేల్ యూత్ సభ్యులకు మరియు సచిన్ భోజారాం వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుచున్నాము. అలాగే మహిళలు ఈ ఊరేగింపుగా అందరూ రావాలని కోరుతున్నాము. మధ్యాహ్నం భిక్ష అయ్యప్ప టెంపుల్ ఉంటుంది, అందరు రావాలి. అలాగే సాయంత్రం పడిపూజ, మహాపడిపూజ అందరూ తప్పకుండా రావాలని కోరుతున్నాము. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మించి వేదికను అరేంజ్ చేసినటువంటి యూత్ సభ్యులందరికీ కూడా మన అయ్యప్ప తరఫున మన అందరికీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. శరణమయ్యప్ప శరణమయ్యప్ప. పట్టుకోనే పెడుతురేమని సాయంత్రం పడుకోదు ఓం గణానాం గణపతి ఓం మహామహే కవిం కవినాముప
శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. గత ఏ కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేస్తూ ముందంచు నడుస్తున్నట్టే మా తూమల దత్తన్న స్వామి గారు కూడా బ్రహ్మాండంగా మా కోసం సన్నిధానం కూడా ఏ అవసరం ఉన్నా కూడా తన ఎప్పుడు ఎల్లప్పుడు అయ్యప్ప ఆలయానికి కూడా పని చేస్తూ కూడా నుండు నూరెళ్ళు ఆ అయ్యప్ప సల్లగుంచాలని ఈ గల్లీ వాసులందరికీ అందరు మహిళలకు అన్నదమ్ములందరికీ కూడా తెలియజేస్తూ కోర్వశ్రీనన్న స్వామి దయచేసి ఇక్కడికి రావాల్సిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పురస్సు చిన్నన్న గారి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. సాయంత్రం అయ్యప్ప టెంపుల్లో మహాపడి పూజ కార్యక్రమం ఉంటుంది. మహిళలు భక్తులు అందరూ తప్పకుండా రావాలని కోరుతున్నాము. అయ్యప్ప ఆలయానికి రావాల్సిన కోరుతున్నాం భక్తులందరికీ. దత్తు గారికి కూడా ధన్యవాదాలు. కవిన్ కవినాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్వత ఆనందసున్నన్నుది పిసీద సాధనం. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాయినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామ కామాయం కామేశ్వరో వై శృణో దదాతు సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాత వై నమో నమః. భవే భవేనాది బహుభో స్వం బహుద్వాయ నమః. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम गुरुवराय मंगलम दत्तात्रेय मंगलम राजाराम मंगलम रामकृष्ण मंगलम अय्यप्पा मंगलम मणिकंठा मंगलम शबरीशा मंगलम शास्ताय मंगलम 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 नित्यजया मंगलम 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 नित्यशुभा मंगलम शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం. స్వామి శరణం. స్వామి శరణం. స్వాగతం పలికిన మన బదరిని యూత్ సభ్యులకు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి బజరంగ్ దళ్ యూత్ అదేవిధంగా మరి శ్రీరామ చైతన్య యూత్ మా గల్లీ మున్నూరు కాపు సంఘము ఇవి అన్ని కూడా వీళ్ళు అనగానే ఏర్పాటు చేసినందుకు మన అయ్యప్ప స్వాముల తరపున మన అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శ్రీరామ యూత్ అధ్యక్షుడైన తోటరామ్ గారు సన్మాన సెక్రటరీ
తోట రామ్ గారు సన్మానం. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఈ కార్యక్రమము అయ్యప్ప స్వామి యొక్క ఆరట్టు కార్యక్రమం. స్వామి, ఈ ఆరట్టు అంటే శబరిమలలో స్వామివారికి బతలే దిష్టి తగులుతుంది. అందుకని చెప్పేసి స్వామివారికి ఏ విధంగా మన దగ్గర ఉన్న ఉత్సవ విగ్రహానికి మనము శుద్ధవాగుకు తీసుకెళ్లి అష్టాభిషేకాలు చేసి స్వామికి స్నానానంతరము మళ్ళీ శ్రీ 7 గంటలకి మండల పూజ కార్యక్రమము అంటే పడి పూజ కార్యక్రమం ఉంటుంది. స్వామి, దయచేసి మీరందరూ సివిల్ సాములు, బట్టిగల్లి వాసులు, మన మున్నూరు కాపు సంఘ సభ్యులు మరియు మన చైతన్య యూత్, బజరంగ్ దళ్ యూత్ సభ్యులు అందరు కలిసి ఈ కార్యక్రమానికి రావాలి స్వామి. మాకు అదేవిధంగా ప్రతి సంవత్సరము గత సంవత్సరం నుంచి మాకు మీరు మా ఏదైతే మా అయ్యప్ప ఊరేగింపు ఉన్నదో దానికి ప్రతి సంవత్సరం మీరు స్వాగతం పలికి మాకు పనులు పొలాలు ఇస్తున్నారు స్వామి. అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు మీకు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. స్వామి చిహ్నం ఆరట్టు మహోత్సవంలో ఈరోజు పాల్గొంటున్నటువంటి స్వాములందరికీ శరణం ఇస్తున్నాం. ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక వ్రతము కాదు, ఒక దీక్ష ఒక ఆచారము కాదు, ఇది ఒక మహత్తరమైనటువంటి దీక్ష. ఈ స్వామి దీక్షలో మనందరము పెద్ద ఎత్తునటువంటి పాల్గొనడము చాలా ఆనందదాయకము. ఈ దీక్ష అన్నది మన శరీరానికి, మన ఆత్మకు, మరి యొక్క మనస్సును శుద్ధి చేసే మన బైన్సాపట్నంలో అయ్యప్ప స్వామి నిలయానికి మార్గదర్శి అయినటువంటి మన దేవాలయము ఒక నియమనియమనతో సేవాభావంతో నిర్వహిస్తున్నందుకు మనందరికీ గర్వకారణం. అయ్యప్ప దీక్షలో ప్రతి ఒక్క స్వామి తన కష్టాన్ని ఇతరుల కష్టంగా వాళ్ళని కూడా తన గుణాన్ని చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన బైన్సాపట్నంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక స్వాములు మన బైన్సా క్షేత్రానికి వచ్చి ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకొస్తూ ఇంత ఘనంగా మన ఆరట్టు మహోత్సవంలో పాల్గొంటున్నందుకు అందరికీ నేను పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 41 రోజులు జరిగేటువంటి ఈ దేశాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తిగా తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ఉంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరు కూడా ఆర్టి పనులు తీసుకోండి, ప్రాజెక్ట్ రావాలి. స్వామి సంవత్సరం अरे रेली दादा बोल बोल अरे आगे अरे ఈరోజు బైన్సా పట్టణంలో ఒక చాలా శుభదినము. ఎందుకనంటే 2 సంవత్సరాల నుంచి ఈ బైన్సా పట్టణంలో
అయ్యప్ప మాల స్వాములు వేసిన వాళ్ళు ఈ యొక్క ఆరట్టు మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ బైన్సా పట్టణంలో జరుగుతున్న ఈ ఆరట్టు మహోత్సవ కార్యక్రమానికి బజరంగ్ యూత్ తరపున అయ్యప్ప స్వాములకు స్వాగతం పలకడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం నుంచి కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ స్వాములు ఇక్కడ వస్తున్నారో వచ్చిన స్వాములు మాకు ఇక్కడ మా బజరంగ్ యూత్ యొక్క ప్రసాదము స్వీకరించి సన్మానము స్వీకరించి ఆరతి చేయడం జరుగుతుంది. మా బజరంగ్ యూత్ తరపున ఈ యొక్క స్వాములకు మా యొక్క పాదాభివందనం. ఏ విధంగా చేయడం జరుగుతుందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలాగే చేయడం జరుగుతుంది. ఒక మాల ధరించడం అని అంటే మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకోవడం అన్నట్టే అని చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఒక మాల ధరించడం వల్ల మన యొక్క బుద్ధి మరియు అన్నీ కూడా మనకు సక్రమంగా పనిచేస్తాయి. ఈ యొక్క కార్యక్రమము బజరంగ్ యూత్ తరపున నిర్వహించడం జరుగుతుంది. గణపతి బప్ప ఉన్నది అంటే ఒక అయ్యప్ప దీక్ష, హనుమాన్ దీక్ష స్వామి. వేరే మతస్థులు వాళ్ళకు వారానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి వాళ్ళకు ఒక స్థలం ఉంటుంది. ఈ సంవత్సరం సహకరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మన యొక్క హిందూ బంధువులకు మంచి మార్గంలో నడిపించడానికి మన యొక్క గురుస్వాములందరూ మన యొక్క పిల్లలందరినీ స్వామి దీక్షతో వారిని మంచి మార్గంలో నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన బైన్సా పట్టణ హిందూ బంధువులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారు ఆరోగ్యాలతో ఉండాలని కూడా మన యొక్క అయ్యప్ప స్వామి విగ్రహంతో మన బైన్సా పట్టణ వీధుల గుండా మొత్తము యాత్రను నిర్వహించి మన బైన్సా పట్టణం అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కూడా మన అయ్యప్ప స్వాములు మనం చేసినందుకు మా హిందూ ఉత్సవం తరపు నుంచి వారికి ప్రతి అయ్యప్ప స్వామి భక్తులందరికీ, ప్రతి అయ్యప్ప స్వామి దీక్షాదారులందరూ కూడా నేను పాదాభివందనం చేస్తూ వారందరి మార్గంలో మనమందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇలానే ప్రతి సంవత్సరము ఈ యొక్క యాత్ర కానీ మన యొక్క స్వాములందరూ ఇలా సుఖ సంతోషం ఉంటూ మంచి మార్గంలో నడాలని విన్నపించుకుంటూ ముగిస్తున్నాను. మాకు ఇలాగే యాత్రను సహకరించిన స్వామి, ఆ స్వామికి అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు తొందరగానే ప్రమోషన్ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. మా ఆహ్వానాన్ని స్వీకరించే వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ కూడా కరతన ధ్వానాలతో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. ఓ శ్రీ స్వామి, ఓ శ్రీ స్వామి. గురుదేవో మహేశ్వరా, గురు బ్రహ్మ పరబ్రహ్మ, గురువై శ్రీ గురువే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గుతం స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై. స్వీకరించే ఇచ్చేసినటువంటి సంజీవని నంబూత్రి గురుస్వామి వారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మా హిందూత్వ సందర్భంగా వారు మా ఆహ్వానాన్ని స్వీకరించి వారు మా యొక్క మెమోటోను స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు మన మైసా నగరానికి సమయాన్ని కేటాయించే మా మైసా నగరంలో ఉన్న హిందూ బంధువులని యొక్క ఉద్దేశించి వారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మన ఎంతో పవిత్రమైన ఈ యొక్క బైన్సా నగరానికి రావటం అనేది నా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దాదాపు నేను ఇక్కడ 22 సంవత్సరాల పాత అనుబంధం నాకు ఈ యొక్క బైన్సా ప్రాంతానికి. సాయి సమితి ప్రతి ఒక్క సమితి కూడా నిజంగా మన హిందుత్వాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చాలా కృషి చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి రావాలంటే. ఇప్పుడు కాదు, నాకు ఇంతకుముందు మన సాయినాథ్ స్వామి మన ఇక్కడ గుడి ప్రతిష్ఠ చేయాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడి అక్కడ ఆ గుట్టలో వీళ్ళ బృందం అందరూ కలిసి చేస్తూ ఉంటే అప్పుడు నేను దాదాపు మన ఇక్కడ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ చేసినాం.
మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శబరిమలలో తలపించిన ఒక మంచి గుడి ఒక మనకి ప్రాంతంలో వచ్చినాయి. మీరు ఎవరైనా కూడా మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి, మాలలు ఉన్నప్పుడే కాకుండా మాల అయిపోయినాక కూడా, దీక్ష అయిపోయినాక కూడా మీరు దయచేసి వారానికి ఒక్కసారి నా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ఒక 5 ప్రదర్శన చేసుకొని మీ ఏ యొక్క బాధ ఉన్నా, ఏ యొక్క రోగాలు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏది ఉన్నా కూడా భగవంతుడికి మంచిగా మొక్కి మా బాధలు పోవాలా స్వామి అని చెప్పి మంచిగా మొక్కండి. మొక్కిన తర్వాత మీ పని కాకపోతే అడగండి నాకు. ఎందుకంటే ఏదన్నా గ్రహాలు విగిడిస్తేనే మనకు రోగాలు ఏదన్నా వచ్చేది. ఆ రోగం రాకుండా రోగం వచ్చే ముందు మీరు భగవంతుడు నామస్మరణలు ఉంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి రోగాలు రావు. ఎందుకంటే గ్రహాలు విగిడిస్తేనే రోగాలు వచ్చాయి. అందుకని దయచేసి వారానికి ఒక్కసారి నా గుడికి రండి. రోజు ఇంటిలో దీపారాధన చేయండి స్వామి, ఉదయం సాయంత్రం. మనం మాత్రం రోజు సాయంత్రం మధ్య సీరియల్ని చూడాలి. పనికిరాని చెత్త సీరియల్ ఉంటుంది, కుటుంబాన్ని చెడగొట్టే సీరియల్. ఆ సీరియల్ చూడటం తప్ప గుడికి పోవాలన్నా, ఇంట్లో నామస్మరణ చేయాలన్నా చెయ్యం. పరదూషణం చేయాలంటే మాత్రం చేస్తాం, అంతేనా? అదన్నీ మానండి. మీరు మన కోసం, మీ కుటుంబం కోసం బతకండి. మనం బాగుపడితే మన కుటుంబం బాగుపడుతుంది, మన దేశం, మన ప్రాంతం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా మాతలు మీ పిల్లల్ని కూడా మీకు సన్మార్గంలో నడపాలి. ఎందుకంటే భక్తి అనేది చాలా వరకు పోతుంది. పిల్లలకి భక్తి అంటే ఏంటో తెలియట్లేదు. ఇందాక సాయి స్వామి చెప్పినట్టు ఈ దీక్ష అయిపోతే మళ్ళీ కనిపించారు ఎవరు కూడా, మళ్ళీ నెక్స్ట్ టైం డీసెంట్ టైంలో కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఉన్న హిందూ వాహిని ప్రవర్తకులు అందరూ కూడా, ఒక స్వాములందరూ కూడా, వీళ్ళు భజన కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భక్తి పరంలో మిమ్మల్ని అందరూ నడిపేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా మాతలు మీరు ముందు దిగాలి. మీ పిల్లల్ని కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక్క మనిషి అని ఒక్క కుటుంబాన్ని ఒక్కడన్నా మాల వేసుకోవాలి. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో అయ్యప్ప దీక్ష ఒక్కటే మన ధర్మాన్ని కాపాడడానికి ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే ఎంతో మంది నిదర్శనాలు ఉంది స్వామి. భక్తి పరంగా మనం పోతే మనం బాగుపడతాం. ఎందుకంటే డాక్టర్లే వీళ్ళు బతకరు, తీసుకపోండి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 23 మంది బతికి ఉన్నారు. సెకండ్ లైఫ్ వాళ్ళకి అది నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గాడ్. అందుకనే మాతలు మీరు కూడా ఇందాక నేను చెప్పినట్టు 365 రోజులు మీ ఇంట్లో దీపారాధన చేయండి. మీకు పనికి రానప్పుడు మీ వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి దీపారాధన చేయమని. అలాగే భక్తి మార్గంలో నడవండి. ప్రతి ఇంటిలో గీత ఉండాలి. ప్రతి ఇంట్లో గీత ఏంటో ఎవరికి తెలియదు. దయచేసి గీతలో ఉన్న సారాంశాన్ని చూసుకోండి. మీకు ఆ గీత అనేది మీరు ఒకసారి ఆ పవిత్రమైన మన ఆ గ్రంథాన్ని ఒక్కసారి తీసి చూస్తే మీకు ఏమైనా బాధలతో మీరు అది చూస్తే మీకున్న బాధ దాంట్లో ఉంటుంది, ఆ బాధకున్న విరుగుడు కూడా దాంట్లో కనిపిస్తుంది. అందుకని గీతను ప్రతి ఒక్క ఇంటిలో మీరు ఉంచాలి. గీత ఉంటే ఇంటిలో ఉంటే కూడా చాలు, మీకు చాలా వరకు సమస్యలు రాకుండా కాపాడుతుంది. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనం బడులుగా దిగాలి. అందుకని అంటున్న స్వామి, ఎవరు కూడా ఈ యొక్క నేను ఇందాక చెప్పినట్టు ప్రతినిత్యం ఇంట్లో దీపం పెట్టండి. ప్రతి వారానికి ఒక్కసారి మీ గుడికి వెళ్ళండి. మేరే వాళ్ళైతే చూడండి, శుక్రవారం వస్తే ఆదివారం వస్తే చాలు వాళ్ళు వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వెళ్తారు. మనం మాత్రం ఎక్కడికి పోం. మనం మాత్రం ఇంటిలో ఉండి ఆ సీరియల్ అన్ని చూస్తుంటే ఆ సీరియల్ చూడొద్దని చెప్పట్లేదు, సీరియల్ చూడండి. కానీ భక్తి మార్గం కూడా మీరు కాపాడుకోవాలి, మన ఇంటిని కాపాడుకోవాలి. అలాగే భక్తి మార్గంలో నడవండి స్వామి ప్రతి ఒక్కరు. అలాగే ఇవాళ సాయంకాలం మన సాయినాథ సూర్యస్వామి వాళ్ళ బాబుది 18వసారి శబరి యాత్ర ఉంది. అలాగే అక్కడ 18 మెట్ల పూజ. 18 మెట్లు ఏంటంటే శబరిమలలో కొండకి చుట్టూ, శబరిమల గుడికి చుట్టూ 18 కొండలు ఉంది. 18 కొండలకి 18 దేవతలు. ఆ 18 దేవతలను అక్కడ ఆవాహన చేసి పెట్టి ఉన్నది. ఈ గుడి నేనే ప్రతిష్ఠ చేశాను 2016లో. ఆ గుడి ఎలాంటి ప్రతిష్ఠ అంటే శబరిమలలో ఉన్న అదే శక్తి ఇక్కడ కూడా ఉంది. మీరందరూ తెలుసుకోవాలి. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శబరిమలకి లేడీస్ ఎవరు పోలేరు కదా. ఈ గుడిలో లేడీస్ ఎవరైనా పోవచ్చు. బ్రహిష్ఠగా ఉన్న 5 రోజులు తప్ప లేడీస్ అందరూ కూడా గుడికి పోవచ్చు. మంచిగా సకుటుంబ సమేతంగా మీరు వెళ్ళొచ్చు. ఈ వాళ్ళ పూజకి మీరు సకుటుంబ సమేతంగా మీరు వెళ్ళండి. పడి పూజకి రావాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం కొడుతూ, అమ్మవారి అనుగ్రహం ఉండాలని కొడుతూ, పట్టణంలోని మైసానంలో ఉన్న హిందూ సమాజం పైన ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 7 మంది స్వాములు ఇంకా సంఖ్య పెరుగుతుందే కానీ మాలాధరణ తగ్గడం లేదు. అంటే భక్తి మార్గంలో మనం ముందుగా పోతూ ఉన్నాం. ఈరోజు మన మైసానగరమే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో కూడా ఎందరో స్వాములు స్వామి దీక్షలు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎందరో మహిళలు వచ్చారు. మన మైసానగరంలో కావచ్చు మన మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మనం పాటిస్తూ మనము భక్తి మార్గంలో నడిచేటప్పుడు మన చేతిలో హారతిలు ఉండాలి. మన మీద దాడి జరిగేటప్పుడు మహిళా చేతిలో తల్లివారులు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేవలం భక్తి మార్గం వచ్చినప్పుడే హారతిలు పట్టుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం కాదు. నా హిందూ సమాజం మీద, హిందూ బంధువుల మీద దాడి
సంజీవని లంబోదరి గురుస్వామి వారి యొక్క ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని వారి యొక్క ఎంతో సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మా యొక్క హిందూ సమాజం తరఫున హిందూ సమితి తరఫున వారికి మేము పాదాభివందనం చేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. స్వాగతం పలికిన హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, అలాగే హిందూ వాహిని కమిటీ సభ్యులు, ప్రతి అడుగడుగున స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుచున్నాము. ఓం శ్రీ స్వామి. అరగంట శోభయాత్ర కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మన సాయినాథ్ గురుస్వామి ఆధ్వర్యంలో మరియు హిందూ వాహిని మరియు హిందుత్వ సమితి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున జరిగినందుకు బట్టిగల్లి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన గల్లీకి గురుస్వామి రావడం అంటే మా అందరి గల్లీకి అదృష్టము. మన గురుస్వామి కంటి చూపుతో దీపం వెలిగిస్తాడు, అందరికీ తెలుసు. స్వామి యొక్క ప్రత్యేకత. మా స్వామి ఎప్పటికీ మా గల్లీ వాసుల పైన కృప ఉంచాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామి భారత్ మాతాకి సిఏ గారికి ప్రత్యేకంగా మా గల్లీ వాసుల తరఫున, మా తరఫున, సాముల తరఫున ప్రత్యేకంగా సన్మానం పెడుతున్నాం. బైన్సా టౌన్ సిఏ గారికి, గోపిచంద్ సార్ గారికి వేదిక పైకి మా బట్టిగల్లి తరపున వేదిక పైకి ఒక్కసారి రావాల్సిగా కోరుతున్నాం. బైన్సా పట్టణ సిఐ గారు. అల్పాహారం పండ్లు పంపిణీ జరగడం జరుగుతున్నది. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ పండ్లు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. గంట అన్నీ రెడీ పల్లకి వేస్తాను పల్లకి తీసుకొస్తురా. Ayo
చుట్టుపక్కలందరూ క్రియేట్ చేసేసి నిలబెట్టవచ్చు. ఇక్కడ బండి పెడతానో తీపిస్తుంది. రాజాది రాజా రాజమార్తాండ స్వామి అప్ప శరణమప్ప నీవే దిక్కు నిన్నే నమ్మి ఈ మాల వేసి ఈ పూజ చేసి ఈ భజన చేసి ఈ సన్నిధిగా వస్తున్నామప్ప తెలిసి తెలియగా చేసిన తప్పులు అన్ని తప్ప కరుణి తప్ప కాపాడప్ప జీవిం తప్ప హరిహర పుత్ర ఆపద్బాంధవ అనాథ రక్షక జగదాలు వీర వీరమణి కంఠ రాజాది రాజా జీవిం తప్ప జీవే దిక్కు జీవే రక్ష స్వామి అప్ప శరణమప్ప కరుణింతప్ప కాపాడప్ప జీవింతప్ప జీవే దిక్కు ఆపద్బాంధవ అనాథ రక్షక పిల్లాలి వీర వీరమణి కంఠ రాజాది రాజా రాజమార్తాండ స్వామి అప్ప శరణమప్ప స్వామి శరణం భగవాన్ శరణం అప్ప అప్ప శరణమప్ప కరుణించప్ప కాపాడప్ప జీవించప్ప హరిహర పుత్ర ఆపద్బాంధవ కప్పట్లప్ప కప్పట్లప్ప స్వామి అప్ప శరణప్ప జీవించప్ప హరిహర పుత్ర ఆపద్బాంధవ అనాథ రక్షక పిల్లాలి వీర వీరమణి కంఠ రాజాదిరాజ స్వామియప్ప శరణమప్ప స్వామియప్ప. దిగేటప్పుడు ఎవరి దగ్గర మునగొద్దు చెప్పండి ముందే. ఇక్కడ అందరూ కొద్దిగా ఆవాహన పెట్టండి. వేరే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆవాహన చేసి చేస్తారు వాళ్ళు దగ్గర ఉండాలి. తర్వాత అవతలికి మునగాలి. దిగడానికి ఉందా ప్లేస్? కూర్చోవాలి. గురుస్వాములు అందరూ కూడా మాతా స్వాములు దాదాపు ఎట్లా చేస్తారనేది చూస్తారు కాబట్టి దయచేసి కూర్చోవాలి. స్వామి కింద ఒక ముగ్గురే ఉండాలి, మీతో అందరూ కూడా కింద కూర్చోవాలి. ఎందుకంటే సైడ్ వాళ్ళకి కనిపిస్తారని మాతా స్వాములకు దయచేసి ఏమో అనుకోవద్దు. దయచేసి కింద కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామి సాధిస్తున్నాం. పైనుంచి తీసుకోండి కదా, మనకు కనిపించలేదు. శివాయ గురవే నమః. గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీన ఉపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
आनश्रन्वन्नोतिभिः सेदसाधनो प्रणो देवी सरस्वती वादेकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्पराम् श्रुतिभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवं वन्दे वाल्मीकिकोकिलो सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुदगोपवस्तु मह्यं वादः पवतां कामे अस्मिन् मयि देवाद्रविणवायजन्तां मय्याशीरस्तु मयि देवभूतिः दैव्याहोतारावणशन्तपूर्वेरिष्ठास्याम तनुवासुधीराः मह्यय्यजन्तु मभजानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु येनो मानिगाङ्कदवत्सनाहं विश्वे देवासो अधिवोचधामे देवी षडुर्वीरुडकृणोद विश्वे देवास इह वीरयध्वो माहास्महि प्रजयामातनो धिर्मारदामद्विषते सोमराजन् अद्भिर्मन्युं प्रतिनुधन् पुरस्तादग्धो गोपा परिपाहिनस्त्वो प्रत्यञ्जो जन्तुरिगुतः पुनस्त्रैमेषां चित्रं प्रभुदावेशत् धाता धातॄणां भुवनस्य यस्पतिर् देवगुं सवितारमभिमादिशाहो इमै यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानं यर्थात् पुरुषानो महिषः शर्मजगुं सदस्मिन् अवे पुरुहोतः पुरुक्षुः सनः प्रजायै हर्यश्वमृळयेन्द्रबाणो रीरिषो मापराधाः येन सपत्ना अपदे भवन्तीन्द्राग्निभ्यः मम बादामखेतान् वसवो रुद्रा आदित्या उपरिस्पृशं नोग्रं चेत्तारमधिराजवक्रन् इमै यज्ञमश्विनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् मुरुव्यथानो महिषः शर्मजगुं सदस्मिन् अवे पुरुहोतः पुरुक्षुः सनः प्रजायै हर्यश्वमृळयेन्द्रबाणो रीरिषो मापराधाः येन स्मपत्ना अपदे भवन्तीन्द्राग्निभ्यः मम बाधामहेतान् वसवो रुद्रा आदित्या उपरिस्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् इमन्न यज्ञं विहवेदुषस्वास्य कुर्मो हरिवो मेधिनन्त्वा देवीं माधवदनयन्त देवास्तां विश्वरूपा वसवो वदन्ते सानो मन्त्रेषु मोर्जं वतिष्ठुतैतो अयं मुहूर्तत्सु मुहूर्तो अस्तु सहस्रशीर्षं देवं विश्वाख्यं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणं हरे विश्वमेवेदं पुरुषस्त्वद् विश्वमुपजीवते पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणो नारायण परो ज्योतिरात्मा नारायणः परः नारायण परो ध्याता ध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तौ विश्वशम्भुवम् पद्मघोषप्रदेकाशगुं हृदयं चाप्यधोमुखम् अधोनिष्ठावितस्वान्ते नाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलं पत्याकोशसन्निभौ तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये वह्निषा व्यवस्थितः नीलतो यदमध्यस्ताद्विद्युल्लेखे भास्वरा नीवारशूकवत्या अस्याः शिखायाः मध्ये परमात्मा व्यवस्थित पृथगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं विरोह
वरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा भगवानभीमक्कुधरोगिरिष्ठाः यस्य ऋषित्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वं वश्ये माक्षभिरजत्राः स्थिरैरङ्गैः सुष्ठुभागुंसस्तनूभिः यशेम देवकितय्यदायुः स्मरा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो शान्तिः लं नमस्ते गणपतये त्वमेव कर्तासि त्वमेव केवलं भर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि सत्यं वच्मि अवत्वं मान अववक्तारम् అభిషేకం చేయగా కనబడుతుంది ఇక్కడనే ఈయన చేస్తాడు ఒక కొబ్బరికాయలో 2 దీపం పెట్టి ఏరియాలి అసలు దయచేసి స్వామివారి విగ్రహానికి చక్ర స్నానం ఉంటుంది. ఎవ్వరు కూడా నీళ్ళల్లో దిగద్దు. దయచేసి స్వామివారి ఉత్సవమూర్తికి అభిషేకమైన తర్వాత ఎవరైనా నీళ్ళు చల్లుకోవాలి. అంతకుముందు ఎవరు కూడా దిగదు. దయచేసి ఓన్లీ అయ్యగారు ఆలయ ప్రధాన అర్చకులు మాత్రం వెళ్తారు అక్కడికి. అక్కడ పూజ ఉంటుంది. పూజ ఎవరు దయచేసి స్వాములు కూడా ఎవ్వరు దయచేసి అక్కడ తీసుకొని పక్కన జరుగు బేట. గురుగారు పూజ చేశారు. నాయకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే స్వామి చరణం అయ్యప్ప చరణం భగవాన్ చరణం భగవతి చరణం దేవన్ చరణం దేవన్ పాదం స్వామి పాదం స్వామి అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప స్వామి పురాణ పురుష స్వామి ఆపత్తాండవ స్వామి అనాథ రక్షక స్వామి జ్యోతి స్వరూప స్వామి వాహన స్వామి విశాలి వీర స్వామి రమణి గంట స్వామి శక్తి స్వరూప స్వామి పంభావాస స్వామి పంచానుభిషేక స్వామి స్వామి దీపం స్వామి చందనాభిషేకం స్వామి పద్మాభిషేకం స్వామి పుష్పాభిషేకం స్వామి జలాభిషేకం స్వామి పూలు పళ్ళు
కాననవాస స్వామి శిశవరీశ స్వామి జ్యోతి స్వరూప స్వామి రాజాధిరాజ స్వామి రాజకుమార స్వామి పంబాచువే స్వామియే అయ్యప్పో తెలిసి తెలియక స్వామి చేసిన తప్పులు స్వామి మన్నించప్ప స్వామి రక్షించప్ప స్వామి కరుణించ పిల్లలవప్ప స్వామి దయతో మమ్ము స్వామి దీవించప్ప స్వామి కన్య స్వాములం స్వామి కత్తి స్వాములం స్వామి గంధములం స్వామి గదా స్వాములం స్వామి పేరు స్వాములం స్వామి గురు స్వాములతో స్వామి మేమస్తున్నాం స్వామి నిండక స్వామి మల్లే వస్తం అయ్యప్పో హరిహర సుందరే స్వామి ఆపత్తాండవ స్వామి అనాథ రక్షక స్వామి జలాభి ఓం శ్రీ స్వామి జలాభిషేక ప్రియనే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప పాదం భగవతి ఈశ్వరి శక్తి అయ్యప్ప స్వామి శబరిమలట్టు శబరిమలట్టు అయ్యప్ప 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 అయ్యప్ప
స్వామి పైన స్టేజ్ దగ్గర నుంచి దిట్లు తీసుకోండి అండి. దీన్ని దయచేసి అందియండి. అక్కడ దేశం ఉంది, దేశం కూడా అందియండి. హర 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 నమస్తు పశుపరయే నమ ఉగ్రాయ నమ భీమాయ నమో అగ్నివధాయ వృక్షే హరికేశే నమః శంఖమే నమో భవే నమ శంకరాయ నమ శంకరాయ నమ परिणो रुद्रस्य केन्द्रमृणक्तु परितुनेशस्य दुर्मतिरस्थिरा भगवद्भ्यस्तनुस्वमीड्वस्तोकायतनयाय मृडया शिवो न सुमना भवा परमे वृक्ष आयदन्निधाय कृत्रिं पशानादरपिनाकौ विप्रदागही विकिलितविरोहित नमस्ते अस्तु भगवः यास्ते सहसाय सुयसञ्जते ीराभिषेकोऽस्तु శ్రీను స్వామి చూడు फोटो कट नुवे मेराटे फोटो नहीं विलाल जम
अंबादा को उतर
ఉన్నావా మనకు యాక్చువల్ దానికి 4 తెలియాలి. స్వామి దయచేసి మాట్లాడదు ఎవరు కూడా. శ్రీ స్వామి ఓమయ్యప్ప దైవమే అఖిలుడు నాయకుడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకే అర్చన కోవిల్ అర్సే అన్నదాన ప్రభువే అభిషేక ప్రియనే మరుదా మేడే అనాథ నాథనే ఆది మూల మహాగణపతి భగవానే ఓంకార మూర్తియే శివాయ
స్వామి శరణం స్వామి స్వామి కుంకుమాభిషేకం చేస్తున్నట్టు చూస్తున్నాం స్వామి. చాలా తప్పది. కుంకుమ అంటే అత్యుగ్రం. అది ఎప్పుడు కూడా అయ్యప్పకి అభిషేకం చేయరాదు, కుంకుమాభిషేకం చేయరాదు. అలాగే షుగర్ పంచదార, ఆ పంచదార కూడా అభిషేకం చేయకూడదు స్వామి. పంచామృతంగా చేయండి, అంతేగాని కుంకుమ ఎప్పుడు అభిషేకం చేయరాదు స్వామి. చాలా తప్పది. ఈ యొక్క హరిద్ర అంటే మన పసుపు అభిషేకం చేసేది ఓన్లీ ఈ యొక్క స్వామివారి యొక్క ఆరాట ఉత్సవానికి వరకే తప్ప పసుపు ఎప్పుడు అభిషేకం చేయరు. మామూలుగా అభిషేకం ఏం చేస్తారో అష్టాభిషేకం చేస్తాం స్వామి, అంతేగాని అష్టాభిషేకం ఏంటో మీ అందరికీ తెలిసి ఉంటుంది, సీనియర్ స్వామి తెలిసి ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా కుంకుమాభిషేకం మాత్రం చేయకండి. కుంకుమ అంటే నథింగ్ బట్ బ్లడ్, అది రక్తం. అది ఎప్పుడు కూడా రక్తాభిషేకం చేయకూడదు స్వామి శరణం. కూడా చూసి ఉంటారు, నించుండే విగ్రహం ఉంటుంది. అంటే స్వామి వేటకి వెళ్ళేటట్టు, స్వామి వేటకి మన శత్రు సంహారం కోసం బయలుదేరి ఉంటుంది. నుంచున్న విగ్రహం ఉండాలి. అంబు వెళ్ళి ధరించా స్వామి. ఆ ఉత్సవ విగ్రహం ఒకటి ఎవరైనా స్వామి మీరు ఉత్సవ విగ్రహం నుంచి నెక్స్ట్ ఇయర్ మాత్రం నుంచున్న విగ్రహం చూడండి. ఎందుకంటే ఇలాగే కాదు, బయటకు వెళ్ళేటప్పుడు స్వామి వారు కూర్చొని ఉన్నది కాదు. ఇది ఒక్కడే మన గుడిలో గర్భగుడిలో మాత్రమే కూర్చొని ఉండే విగ్రహం ఉండేది. బయటకు వెళ్ళేటప్పుడు నుంచున్న విగ్రహం ఉండేది. ఎవరైనా దాతలు ఇవ్వచ్చు స్వామి. దాదాపు ఒక 5 నుంచి 7 కిలోల లోపల, 10 కిలోల లోపల ఉండొచ్చు స్వామి. 10 కిలోల లోపల ఇవ్వచ్చు మీరు. ఎవరైనా దాతలు ఇవ్వాలి స్వామి. ఇస్తే మీ అందరికి చాలా, మీ ఇచ్చిన వాళ్ళకి చాలా మంచిది స్వామి. స్వామి శరణం. నెక్స్ట్ ఇయర్ మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఉత్సవ విగ్రహం, ఆ నుంచున్న విగ్రహం ఓన్లీ ఆరాట ఉత్సవానికి కానీ లేకపోతే ఏదన్నా బయటకు ఊరేగింపుకి తప్ప పూజలకి పోవద్దు. బయటకి ఈ విగ్రహం తప్ప పూజకి బయటకు పోకూడదు. ఆ విగ్రహం స్వామివారి పక్కన ఉన్న స్వామివారికి ప్రతిరూపం ఆ విగ్రహం. ఎందుకంటే మన ఉత్సవ విగ్రహం బయటకు వచ్చేటప్పుడు స్వామివారి బయటకు వచ్చే లెక్క. అందుకని ఉత్సవ విగ్రహం బయటకు వస్తే గుడి తలుపు వేయాలి. ఎందుకంటే స్వామి పురవీధులు చూడటానికి పురవీధి గుండా వచ్చి ఆరాట ఉత్సవం కోసం బయటకు వస్తున్నారు. అలాగనే ఎప్పుడైనా పురవీధుల్లో గుండా స్వామి ఏదైనా స్పెషల్ ఇంపార్టెంట్ మన లొకేషన్ వచ్చినప్పుడు స్వామివారిని బయటకు వస్తే గుడి బెందు చేసుకుని రావాలి బయటకి. స్వామి మీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అనారోగ్యం, ఎలాంటి బాధలున్నా సమస్త వాళ్ళు మంచిగా ఆ స్వామి వారిని మంచిగా మొక్కుతూ, అలాగే మీకు ఉన్న సమస్త బాధలు పోతే స్వామి. ఈ అనారోగ్యం నేను ఇందాక చెప్పాను, ఏదన్నా అనారోగ్యమైన వస్తుందంటే అది గ్రహాలు విగిడిస్తే వస్తుంది. మీరు ఎక్కడెక్కడో పోయి ఆ హాస్పిటల్కో మీరు లక్షలు పోసిన దానికన్నా నిత్యం మీరు భగవంతుని ప్రార్థించండి. మీ అందరికి మంచి రోజు. సర్వేజన సుఖనో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. అలాగే మన పోలీస్ శాఖ స్వామి వారికి, మన సిఐ స్వామి గారు కానీ ఈ యొక్క ఇంత ఎలక్షన్లో కూడా మనకి ఈ యొక్క ఆరాట ఉత్సవం చేయడానికి కూడా అవకాశం ఇచ్చిన దానికి వారికి, వారి అందరికీ కూడా, వారి కుటుంబానికి కూడా, ఆ స్వామి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉమ్మారని ఉండాలి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. నిజంగా ఈ చక్ర స్నానం జరుగుతున్న ఈ యొక్క ప్రాజెక్టు హలో
कोटि ब्रह्मांड नायके गोविंद प्रभु अभिषेक प्रियने అయ్యప్ప స్వామి భగవతి సూర్యనే గణపతి సోదరే తారక ప్రియనే కంఠానాద ప్రియనే ఓం సంచమలికనే ఓం తారక బ్రహ్మమూర్తియే ఓం త్రిమూర్తి ప్రియనే ఓం నవరత్నధారిణే ఓం నవరత్నశక్తినే ఓం నారాయణ సుతనే ఓం నాగరాజనే ఓం నిత్య బ్రహ్మచారియే ఓం నీలమేశ్వరే ఓం మానవే ఓం పాప సంహారిణే ఓం పుణ్యమూర్తియే ఓం పన్నప్ప స్వామియే ఓం పొన్నమ్మ వాసనే ఓం మెరియాన పట్టణే ఓం శక్తి మూర్తియే ఓం బంధ విముక్తే ఓం భక్తవత్సలే ఓం భస్మాభిషేక ప్రియనే ఓం భూతనాథనే ఓం మణికంఠ దేవమే ఓం మజగజ వాహనే ఓం మైత్రీ మర్దనే ఓం మకర పుణ్యాలో ప్రియనే ఓం యజ్ఞ ప్రియనే ఓం యోగమూర్తియే ఓం పుణ్యమూర్తియే ఓం ప్రియనే ఓం వనపులి వాహనే ఓం భావస్వామియే ఓం విలాసినే శ్రీరమణి గణనే ఓం శక్తిదేవ కుమారిణే ఓం శరణాగత వత్సలే ఓం శరణఘోష ప్రియనే
హలో హలో స్వామి స్వామి అయ్యప్పదమి అఖిల నాయకుని అఖిలాంటి కుటుంబ బ్రహ్మాండ నాయకుని అర్జున కొలవర్సి అన్నదాన ప్రభి అంబికా సుతని అభిషేక ప్రియని అలుదా మేడి అనాథనాథని ఆదిమన మహాగణ భగవాని ఓంకార మూర్తి అవనత మూర్తి కర్పూర శోధ ప్రియని కర్మల వాసని కర్తధర్మ శాస్త్రవే ఏన్పుల దేవి ఏకాంత మూర్తి అందముల వాసని అశివ మూర్తి గౌపతి సుధని గణపతి సూదని గంధాభిషేక ప్రియని గంటనాథని తజ్జి పలిప్పని తారపుర మూర్తి త్రిమూర్తి ప్రియని నూనె శక్తిని నాగరాజని నిత్య బ్రహ్మచారి నీలిమలట్రమే పంపవాసమే పద్మి సూపనధిపతి పాప సంవరణే పుణ్యమూర్తి పన్నెప్ప స్వామి పేరే నెట్టమే బంధుయుక్తనే బసమజ ప్రేణి భూతనాథనే మజిగన వాహనే మహిషి మాతనే మకర జ్యోతి మాలికాపురత మంజు మాతాయే ములివనగాన ప్రేణి మోహిని సుతనే మోహన రూపమే యాదవ ప్రేణి యజ్ఞ ప్రేణి యోగమూర్తి రక్షక మూర్తి రుద్రాంశ మూర్తి రక్షక మూర్తి రుద్రాంశ ప్రేణి వన్పుల వాహనే వావ స్వామి విలారి వీరనే వీరమని గంటనే శక్తి కుమార్నే స్వర్ణాది వాసనే వంశీ స్వామి వంశీ స్వామి స్వామి శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవన్ పాదం స్వామి పాదం భగవానే అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి మారే స్వామి శరణం దేవన్ శరణం దేవన్ పాదం స్వామి పాదం కుమారి పంపా నది నీరు కుమారి అభిషేకానంది అయ్యప్ప అభిషేకమయ్య అయ్యప్ప నీకు కలిశాభిషేకమయ్య అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప మలయ మారతమయ్య బలిదేరి పంబా తండ్రి వీరము దేవి మలయ మారతమయ్య బలిదేరి పంబా తండ్రి వీరము దేవి హరే అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప పూజలు అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప జ్యోతి స్వరూపనే హలో పూజ అయిపోయింది పూజ అయిపోయింది స్వామి ఇక్కడ పూజ కూడా అయిపోయింది స్వామి కూడా అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా అదేవిధంగా సాయంత్రం
జాగ్రత్త స్వామి మాకున్నది అక్కడ